మూర్తి గారు దయచేసి మాకు కొంచెం అవకాశం ఇవ్వండి. అండ్ ఇందాక స్టార్టింగ్ లో ఆ, కూటమి ఇంకా సరిగ్గా సెట్ కాలేదు అని చెప్పి రవి గారు చెప్పినట్టు గుర్తుంది. అటేం లేదండి. కూటమి టోటల్ గా కూటమిలో అన్నీ అభ్యర్థుల క్లారిటీతో అది దాని వచ్చేస్తుంది. గురించి yes. ఒక క్లారిటీతో వచ్చేస్తుంది. బీజేపీ లిస్ట్ కూడా ఇప్పుడే అనౌన్స్ అయిపోయింది. కేవలము టీడీపీ సైడ్ నుంచి ఒక 5 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఒక 3 ఎమ్మెల్యేలు పెండింగ్ ఉన్నాయి. అండ్ ఎంపీలు ఒక 5 పెండింగ్ ఉన్నాయి. ఇది తప్ప అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అండ్ పక్కా ప్రణాళిక ఒక 3-4 డేస్ బ్యాక్ మేము విజయవాడలో కంబైన్డ్ గా అన్ని 3 పార్టీలు క్యాండిడేట్స్ అందరినీ పిలిచి ఒక దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. డే వైజ్ ఏం చేయాలో నెక్స్ట్ 25 డేస్ షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. అందరూ గ్రౌండ్ లో ఉండరు. పక్కాగా బ్యూటిఫుల్ గా మా ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. కానీ ఈ రోజు ఒకటి మాత్రం మనం చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇరుకులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి పోయి స్టార్ట్ చేశారు. గత ఎలక్షన్ కి ఇప్పటికి మీరు డిఫరెన్స్ చూస్తే అప్పుడు తల్లి చెల్లి పక్కన ఉండేరు. ఇప్పుడు వాళ్ళిద్దరిని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈ రోజు శోభిస్తున్నది. గతంలో ఉండే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే ఆ పాత వాళ్ళందరినీ దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉండే అదే అండి, ఒక సెకండ్ మాట్లాడిస్తే కదా మూర్తి గారు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గరలో ఉండే వాళ్ళందరినీ దూరం పెట్టినారు. అప్పుడు క్యాబినెట్ లో ఉండే మంత్రుల్ని కూడా ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకుండా దూరం పెట్టినారు. మా ఆనమన్న నెల్లూరు నుంచి ఈ ఫోటో పెట్టి ఒక ట్వీట్ చేశాడండి. ఏంటంటే, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు పెట్టి ఎలక్షన్స్ లో దయచేసి చెల్లిని ఏం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పి ఒక ట్వీట్ పెట్టినారు. సో గత ఎలక్షన్స్ లో బాబాయ్ హత్య వాడుకున్నారు, ఆ కోడి కత్తి వాడుకున్నారు. ఈ ఎలక్షన్స్ లో ఏం వాడుకుంటారో, ఎవరిని వేసేస్తారో అనే ఆందోళన భయంలో మేము ఉన్నాము. సో ఇది పరిస్థితి. కానీ ఒకటి మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇవ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ప్రజల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. కానీ ఈ ఎలక్షన్ కి వచ్చే తలకే అహంకారం, సిద్ధం, మేము అయి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ప్రజలు దాన్ని హర్షించరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికి ఉండలేదు, ఎవరు మాట వినలేదు అని చెప్పి బయటపడింది. మాట తప్పము మడమ తిప్పము అన్నారు. 100లాది మాటలు తప్పినారు, 100లాది మడమలు తిప్పినారు. ఒక్క హామీలు చూస్తేనే 770 హామీలు ఇస్తే దాంతో 621 హామీలు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు. అంటే 85% అబద్ధాలు చెప్పినారు. కానీ తిరిగి మాత్రము 99% మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాము అని అంటున్నారు. మేము దానికనే ఒక బుక్ తయారు చేసాము. వారు ఇచ్చిన ప్రతి హామీ ఏది ఫెయిల్ అయినారో సాక్షి పేపర్ కటింగే పెట్టినాము. ఎందుకనంటే మళ్ళీ మేము ఏడు నుంచో తెచ్చినాము అని అంటారు కనుక వాళ్ళ సాక్షి అంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేరు. సో ఆడియో విజువల్ ఫుటేజ్ ఉంది, సాక్షి పేపర్ కట్టింగ్ ఉంది. ఇవి మేము బుక్ రిలీజ్ చేసాము. అందుకనే గత 15 రోజులు, నెల రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో అంటే ఖురాను, బైబిల్, భగవద్గీత, మేము దాని ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటలు కూడా దాదాపు మేనిఫెస్టోలో ఇచ్చింది 199 మేనిఫెస్టో నవరత్నాల్లో కమిట్మెంట్లు ఇస్తే కేవలం 109 అంటే 90 హామీలు అక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరింది, ఆ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి అంటే అది సంక్షేమ పథకాలు అంటారా లేకపోతే వాళ్ళ కుటుంబానికి జరిగిన లబ్ధి ఏంది అన్నది ఒక పాంప్లెట్ లాగా తీసుకెళ్ళి ఇచ్చి మరీ మినిస్టర్లు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు. అది కాకుండా కార్యకర్తలు కూడా వెళ్ళి వచ్చారు కదా. అప్పుడు ఆ సందర్భంలో దీనికి సంబంధించి పెద్దగా 1-2 చోట్ల కాకుండా మిగిలిన చోట పెద్దగా దానికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా కనిపించలేదు. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు క్లియర్ గా ఏమంటున్నారంటే, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి తెచ్చి ఇచ్చినాడా లేకపోతే ఆయన పర్సనల్ డబ్బులు ఇచ్చినారా, అది మా డబ్బే అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ఒకటి రియలైజ్ అయినారండి. మీరు చూస్తే 11 లక్షల పైన మన బడ్జెట్ ఉంది. 12 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 2,55,000 కోట్లే. సో ఈ అప్పులు చేసిన 12 లక్షల కోట్లు టచ్ అయింది ఏమైంది? మళ్ళా ఈ బడ్జెట్ లో ఉన్న 11.5 lakhs తీసేసి ఈ అమౌంట్లు చూస్తే వీరు న్యాయం చేయలేదు మాకు కూడా కథలు చెప్పినారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. చెప్పి నేను ముగిస్తా. తెలుగుదేశం టైంలో
తెలుగుదేశం టైంలో 19.15% ఆఫ్ బడ్జెట్ మేము వెల్ఫేర్ పైన ఖర్చు పెడితే ఈ ప్రభుత్వంలో కేవలం 15.8% పెట్టినారు. అంటే 3.5% ఓవరాల్ మీద తక్కువ పెట్టినారు. అంటే దాదాపు అక్కడే ఒక 60,000 కోట్లు తక్కువ పెట్టినట్టు మనకు కనపడతా ఉంది. ఈ వాస్తవాలన్నీ ఈ రోజు ప్రజల్లోకి వస్తా ఉన్నాయి. దాదాపు 120 తెలుగుదేశం పథకాలను రద్దు చేశారు. సో ఒక్కొక్క కుటుంబం పైన వీళ్ళు పెంచిన రేట్లు అయితే ఏముంది, ట్యాక్సెస్ అయితే ఏముంది, 8 లక్షల భారం పడింది. సో ప్రతి ఇచ్చిన 1 రూపాయికి 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి మూర్తి లాక్కుంటున్నారు. గారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఈ రోజు ప్రజల్లోకి మేము తీసుకోబోతున్నప్పుడు Right. ప్రజలు ఈ రోజు అంటున్నారు, అయ్యో మేము మోసపోయినామా, వీళ్ళు ఇచ్చిన కాగితాలు నమ్మి ఏదో మాకు వచ్చిందని అనుకున్నామా అని చెప్పి ఇప్పుడు Yes. ప్రజలు Yes. మమ్మల్ని మూర్తి గారు ఎందుకంటే మోసం ఎస్ రేపు రాబోయే ఎలక్షన్స్ లో చూపిస్తారు అని చెప్పి Yes. తెలుపుకుంటున్నారు.